చెప్పమ్మా. ఏం చేయట్లా, రూమ్లో ఉన్నా. నా దగ్గర ఎక్కడి వచ్చి నాకే సరిపోవట్లా. డాడీ బాగానే ఉన్నా. నాకెక్కడ వద్దు డాడీ, ఈ జాబ్ ఎన్ని మన ఊర్లో పనికిలా వస్తాను. అయినా ఊర్లో పనికి వస్తే అదో పరువు తక్కువ. లేదు లేదు, నాకు అవదు డాడీ. సరే. హలో, ఎవరు? అవును నేనే. అవును సార్, అవును కట్టాలి. కొంచెం అమౌంట్ లేవు సార్, టైం కావాలి. అవును సార్, కానీ 1 వీక్లో అంటే ఎలా సార్? అడ్జస్ట్ అవ్వవు సార్. వద్దు సార్, నేను ఎలా అయినా 1 వీక్లో కట్టేస్తాను. ఎలా అయినా కట్టేస్తాను సార్. ఓకేనా సార్? ఓకే సార్. చెప్పు బాయ్. మంచిగానే ఉన్నా, ఇక్కడే రూమ్లో ఉన్నా. అట్లనే. సరే ఉంటా బాయ్. అమ్మేమో శాలరీ వస్తే మనీ సెండ్ చేయంటది, మనకేమో ఇక్కడ జాబే లేదు. నాన్నేమో ఊర్లో పనికిరారా అంటాడు, వెళ్తే అదో పరువు తక్కువ. ఈ లోన్ యాప్స్ వాళ్ళు కూడా ఇప్పుడు రీపేమెంట్ కోసం కాల్స్ చేస్తున్నారు. పైగా 1 వీక్లో కట్టకపోతే ఇంటికి వెళ్ళి గొడవ చేస్తామంటున్నారు. ఇన్ని టెన్షన్స్ మధ్యలో ఈ బాయ్ గడ్ ఫోన్ చేసి మన హీరో బర్త్డే వస్తుంది, బ్యానర్లు వేయాలి, ఓ 3000 పంపించు అంటాడు. ఎన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి సెట్ చేయాలి? నా బుర్రకు ఒక్క ఆలోచన కూడా రావట్లా. ఇప్పుడు ఏం చేయాలా? ఎవరు మీరు? నేను బ్రో, నీ ఫోన్ని. నేను నీ బ్రెయిన్ని బ్రో. బ్రో అంత టెన్షన్ తీసుకోవద్దు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు? కూల్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, 4 రీల్స్ చూడు, టైంపాస్ అయిపోద్ది. ఇక్కడ నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్లో కింద మీద పడుతుంటే కూల్గా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకోమని చెప్తాడు. ఇలాంటి ఐడియాస్ కానీ ఫాలో అయితే నీ జీవితం నాశనం అయింది. వాడు అలాగే చెప్తాడు బ్రో. ఇప్పుడు నువ్వు బాగా టెన్షన్ తీసుకొని స్ట్రెస్ ఫీల్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ తీసుకురాగలవా? లేదు కదా. ఇప్పుడు ఏమైంది? మీ అమ్మ మనీ సెండ్ చేయమని అడిగింది, నీ దగ్గర అలాగో లేవు, ఇంకేం చేయగలవు? ఓ పని చేయి బ్రో, వాట్సాప్ ఓపెన్ చేసి స్టాటస్ పెట్టు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సిచ్యువేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. స్టేటస్సా? అసలు దానివల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు ఈ వాట్సాప్ స్టేటస్ల వల్ల, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల ₹1 కూడా రాదు. ఇలా చూడు, నీకు వీలైతే మీ అమ్మకి హెల్ప్ చేయి, లేదు అంటే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయి. అది వదిలేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ స్టేటస్లు అంటే ₹1 కూడా రాదు. అయినా మీ నాన్న పనికి పిలిచాడుగా, వెళ్ళి మీ నాన్నకి హెల్ప్ చేయి, మనీ వస్తాయి, అట్లా తప్పు కట్టచ్చు. ఇలా థింక్ చేయి, ఎందుకు పనికి వచ్చేవే. అది చాలా వర్స్ట్ ఐడియా బ్రో. అయినా ఊరెళ్ళి పని చేసుకుంటే చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కంటెంట్ అంతా మిస్ అయిపోతాం. అయినా ఊరెళ్ళి పని చేసుకోవడం ఏంటి బ్రో? ఒక పని చేయి బ్రో, నీకు ఇన్స్టాగ్రామ్లో 1K ఫాలోవర్స్ ఉన్నారు, ఒక మంచి ట్రెండింగ్ రీల్ది, ఒక 10K లైక్స్ వస్తాయి. ఈ మూడ్ ఆఫ్ అంతా సెట్ అయిపోద్ది బ్రో. కొంచెం రిలాక్సేషన్ కూడా ఉండాలి కదా. ఎంజాయ్మెంట్ కోసం సోషల్ మీడియా కోసం టైం వేస్ట్ చేస్తూ ఉంటే లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతావు? ఓకే, నీకు 10K లైక్స్ వస్తాయి, వాటిలో తప్పులు కట్టగలవా? ఆల్రెడీ లోన్ యాప్స్ వాళ్ళు కాల్స్ చేస్తున్నారు, వాళ్ళు మీ ఇంటికి గొడవ చేస్తే ఏం చేస్తావు? ఈ లోన్ యాప్స్ గురించి అంత టెన్షన్ ఎందుకు బ్రో? అసలు ట్రూ కాలర్ యాప్ ఓపెన్ చేయి, వాళ్ళ నెంబర్స్ అన్ని బ్లాక్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. దీనికి ఎందుకు బ్రో టెన్షన్ అసలు? అలా చేస్తే నీ అడ్రస్ ప్రూఫ్లు అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు మీ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తే మీ అమ్మ నాన్న పరువు పోయి. ఏదైనా జాబ్ తెచ్చుకుని జాబ్ చేస్తే మనీ వస్తాయి కదా, అప్పులన్నీ కట్టచ్చు. రెస్పాన్సిబిలిటీస్ మీద ఉన్నప్పుడు ఫోకస్ చేయాల్సింది సోషల్ మీడియా మీద కాదు, ప్యాసివ్ ఇన్కమ్ మీద. ఉందా పని చూడు. జాబ్ పెద్ద విషయమే కాదు బ్రో,
ఈ రోజులో జాబ్ ఎవడైనా తెచ్చుకుంటాడు. ఈ మంత్ కాబట్టి నెక్స్ట్ మంత్ అయినా ఫోకస్ చేయొచ్చు. ఒక పని చేయి బ్రో, ఈ మంత్లో మన హీరో బర్త్డే వస్తుంది. మన హీరో బర్త్డేకి పెద్ద బ్యానర్ ఇవ్వచ్చు, గ్రాండ్గా పార్టీ ఇచ్చేయి. ఆ బ్యానర్లో నీ ఫోటోలు చూసి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ 2-3 వేల గురించి ఆలోచిస్తే జీవితంలో ఎంజాయ్మెంట్ థ్రిల్ మిస్ అయిపోతావు బ్రో. ట్విట్టర్ ఓపెన్ చేయి బ్రో, హ్యాపీ బర్త్డే టు అవర్ హీరో అని హ్యాష్ వేసి వైరల్ చేసాయి బ్రో. ఫ్యాన్ వారని చేసాయి. ఈ ఎంజాయ్మెంట్ లేకపోతే జీవితం వేస్ట్ బ్రో. ఇప్పుడు ఆ హీరో బర్త్డేకి సెలబ్రేషన్స్ చేయడం వల్ల నీకు వచ్చే యూజ్ ఏం లేదు. పైగా 2,000 ఖర్చు. ఈ 2,000-3,000 లేక, ఫుడ్కి డబ్బులు లేక, లోన్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకొని అవి తిరిగి కట్టలేక ఇబ్బంది పడి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేయడం కంటే ఇవన్నీ స్కిప్ చేయడం బెటర్. ఫ్యాన్ వార్లు చేసేంత కంఫర్టబుల్గా అయితే నువ్వు లేవు. ఇలాంటి టైంలో సోషల్ మీడియా అని, ఫ్యాన్ వార్లు అని నీ వాల్యుబుల్ టైం తగలేసి గేమ్స్ అని, రీల్స్ అని, సోషల్ మీడియా అని నీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయొద్దు. నీ మీద బేస్ అయ్యి మీ ఫ్యామిలీ ఉంది, నీ మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నువ్వు ఈ షార్ట్ టైం హ్యాపీనెస్ కోసం నీ లైఫ్ని రిస్క్లో పెట్టి లైఫ్లో ఒక లూజర్లా మిగిలిపోకూడదు. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచించు. ఇప్పటికైనా లెట్స్ రీస్టార్ట్ యువర్ లైఫ్.